ప్రజలారా ఒకసారి మీరే చూడండి. ఇక్కడ చూడుర్రి, కాళేశ్వరం ప్రాజెక్టు వృధాని నిరూపించేందుకు ప్రభుత్వం నానా రకాలుగా యత్నించింది. ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తే ప్రజలను ఏ విధంగా గోసపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుందన్నా? కరువు వస్తుంది, కాటకాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, రకరకాలుగా భరించాల్సి వస్తుంది. ఇక చూడు, దానిలో భాగంగానే నంది మేడారం మోటార్లను స్టార్ట్ చేసిందన్న ప్రచారం జరుగుతుంది. మేడిగడ్డ నుంచి నీళ్లు పోయకుండా ఎల్లంపల్లి ద్వారా నీళ్లు తీసుకుని విజయవంతంగా నీళ్లు ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా జూలై 28 నాటి సాయంత్రానికి 17.3969 టీఎంసీలకు చేరింది. దీంతో నంది మేడారంలోని నంది పంప్ హౌస్కు సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించారు. పంప్ హౌస్లోని 4, 5, 6, 7 మోటార్ల ద్వారా నీటిని నంది మేడారం నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోసారు. ఇక్కడ నుంచి నీళ్లు మిడ్మానేర్కు, అక్కడి నుంచి మల్లన్న సాగర్కు, రంగనాయక సాగర్కు, కొండపోచమ్మ వరకు నీళ్లు చేరాయి. ఈ క్రమంలోనే ఎల్లంపల్లిలో స్టోరేజ్ 14 టీఎంసీలకు చేరింది. ఇది శుక్రవారం నాటికి పూర్తి స్థాయిలో కూడా వినాలి మీరు. శుక్రవారం నాటికి పూర్తి స్థాయిలో ఏమైపోయింది అంటే ఎల్లంపల్లికి ఇన్ఫ్లో కూడా 1/2 టీఎంసీ కంటే తక్కువ పడిపోయింది. ఇక దీంతో మరిన్ని నీళ్లను తోడిపోయడానికి కుదరదని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే నంది పంప్ హౌస్లో 3 మోటార్లు బంద్ చేసింది సర్కార్. వాడుకోగలిగిన నీళ్లు వాడుకొని ఇక తర్వాత చేయగలిగింది ఏమీ లేని స్థితులలో మోటార్లను బంద్ పెట్టిందని పలువురు విమర్శిస్తున్నారు. ఎల్లంపల్లి పైనుంచి నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఆ వచ్చిన 3 టీఎంసీలు కూడా ఎస్ఆర్ఎస్పీ కడెం నుంచి వచ్చిన నీళ్లే. దీంతో చకచక నంది పంప్ హౌస్ మోటార్లను స్టార్ట్ చేసి నీళ్లను కొండపోచమ్మకు చేర్చింది. దీన్నే మేము ఎల్లంపల్లి నీళ్లు వాడినాం, సక్సెస్ అయినాం అన్నట్లుగా వ్యవహరిస్తుంది సర్కార్. మేడిగడ్డ ద్వారా నీళ్ళు ఇవ్వడానికి మనసొప్పని సర్కార్ అంటూ నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ కాళేశ్వరం గొప్పతనాన్ని ఒప్పుకున్నట్లు అవుతుందోనన్న ఆలోచనతో దాన్ని పూర్తిగా పక్కన పెట్టి వరద నీటిని వృధాగా వదిలేసి ఎల్లంపల్లి నీళ్లను తోడేస్తుందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎంత ఘోరం, ఎంత అన్యాయం, ఎంత పాపం ఇది. మేడిగడ్డ ప్రాజెక్టు నుండి నీళ్లు ఎత్తిపోయడానికి అవకాశం ఉంది. దాని చుట్టూ ఉన్న అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ నీళ్ళన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, నదులు, కాల్వలు, కెనాళ్లకు అన్నింటికి త్రాగు, సాగునీరు, విద్యుత్ అన్ని అవసరాలకు వాడుకోవడానికి అక్కడ నీళ్లున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు నుండి కనుక ఎత్తిపోస్తే ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విజయం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిన ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉన్నాయి. కావాలనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బురద జల్లి మీదేసింది, బట్టగాల్చి మీదేసిందని పటాపంచలైపోయింది. నిజాలనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారన్న అంటే ఏంది అంటే ఇది ఒక తోక ఈక లెక్క ఇట్లా పెట్టారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. ఈరోజు నీళ్లు తోడుకోగలగ శక్తి ఉండి, ప్రాజెక్టుల నుండి ఎత్తిపోయగలగ శక్తి ఉండి కూడా ఏమీ చేయలేక కేవలం వాళ్ళ స్వార్థ కుటిల రాజకీయాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా బలి కావద్దు. దయచేసి చదువుకున్న 40 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులారా, మీ ఇంటికి వెళ్ళండి. కాళేశ్వరం గొప్పతనం ఏందో మీరు గూగుల్లో చూడండి, నేరుగా వెళ్ళి చూడండి. కానీ వాస్తవాలు తెలుసుకోండి. ఈ కాంగ్రెస్ కుటిల రాజకీయాల కోసం, తమ స్వార్థ రాజకీయాల కోసం, పబ్బం గడపడం కోసం మాత్రం మీరు పని చేయకండి. నేను చెప్తా ఉన్నా కదా, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సక్సెస్. ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సాగునీరు అవసరాల కోసం ఒక గుండెకాయలా పనిచేస్తుంది. దాని చుట్టూ ఉండే రిజర్వాయర్లు, దాంతోపాటు దాని చుట్టూ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా మన ఒంటి శరీరంలో ఉండి రక్త అవయవాలు ఏ విధంగా నరాలన్నీ ఉంటాయో వాటి లెక్క నీళ్ళన్నింటినీ కూడా మనకు సరఫరా చేస్తుంది. రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు ఎట్లా ఏ విధంగా మనకు అవసరమో, పేగులు అంటాం కదా, అవన్నీ ఏ విధంగా రక్తనాళాలు, దాంతోపాటు మొత్తం బాడీలోని అవయవాలు ఏ విధంగా అవసరమో దాని చుట్టూ ఉండే కాలువలు, కెనాళ్ళు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు అన్నీ కూడా కేసీఆర్ అద్భుతంగా కట్టిండు. అది మన కోసమే కట్టిండు, ఆయన స్వార్థం కోసం కట్టుకోలే. దాని కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థ రాజకీయాలకు హేళన చేసే పరిస్థితి చేస్తాం. దయచేసి ఆలోచించండి, నిజాలను తెలుసుకోండి. ప్రాజెక్టు ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు నుండి నీళ్లు ఎత్తిపోయకపోతే భవిష్యత్తులో తెలంగాణ గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ భూమి నా ఎడారి అని వాడుకుంటాం కదా, గదే అయిపోతుంది.